దీంట్లో ఆక్వాపానిక్స్ అంటే హైడ్రోపానిక్స్ కానీ ఆక్వాపానిక్స్లో అయితే ఏంటంటే రెగ్యులర్గా మనము దీంట్లో ఫర్టిలైజర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి దీనికి యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట, అంటే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. చాలా చిన్న మోతాదులో వాడుతున్నాను, ఎందుకంటే ఇది 1 లీటర్ వాటర్లో ఉందన్నమాట. ఇలాగే పెంచును తర్వాత దాన్ని బాక్స్ పెంచడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ దానికి రూట్స్ దుంపలు లాంటివి వస్తున్నాయి అని అనిపిస్తే అప్పుడు వేరే ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయవచ్చు. ఇంకా స్పేస్ సరిపోకపోతే పెద్ద బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 1 లీటర్ వాటర్లోనే ఉంది కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ 1 పించే వాడుతున్నాను. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వాడుతున్నామంటే దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఇది చాలా అవసరం అనమాట. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. ఐరన్ అబ్జార్బ్ చేసిన తర్వాత గ్రీన్ లీవ్స్కి ప్రోత్సాహపడుతుంది అనమాట. అంటే లీవ్స్ ఎల్లో అవ్వకుండా గ్రీన్గానే ఉంటాయి వాటర్లో ఉన్నా కూడా. క్లోరోఫిల్ ఫార్మేషన్కి కూడా పనికొస్తుంది. సో ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 1 పించే వాడుతున్నాను. మంచిగా వాటర్లో మిక్స్ చేసేసేయాలి, మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీనికి ఇంకా పక్కన కూడా బ్రాంచెస్ వస్తున్నాయి. బ్రాంచెస్ కూడా ఎక్కువగా